ఏదైతే వాంతులు విరోచనాల కారణం చేత మరి జీజీహెచ్ ని ఆశ్రయిస్తా ఉన్నారు. మరి ఈ లక్షణాలతో వీళ్ళందరికీ కూడా సంబంధించి ఏ విధమైనటువంటి వైద్య సేవలను అందిస్తున్నాం. అలాగే సిటీ తరఫున కార్పొరేషన్ నుంచి మనం ఏ మెజర్స్ తీసుకుంటున్నాం అనే దాని మీద కూడా మరి నిన్న కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా దీని మీద ఒక రివ్యూ అనేది కలెక్టర్ గారు ఆధ్వర్యంలో కమిషనర్ గారు, మేయర్ గారు అండ్ సూపరింటెండెంట్ గారు అందరూ రిలేటెడ్ అఫీషియల్స్ అందరితో కూడా ఈ రోజు ఒక రివ్యూ అనేది కలెక్టరేట్ లో చేసుకోవడం జరిగింది. మరి మనం చూసినట్టయితే నిన్న నుంచి ఏదైతే ఒక అలార్మింగ్ సిచ్యువేషన్ అనేది మనకు కనిపించిందో ఇది అసలు ఏంటి, వాట్ ఈస్ వాట్ అనే దాని మీద కూడా ఒక రివ్యూ చేసాం. నిన్న మీరు కూడా అందరు ఉన్నారు. ఏదైతే జీజీహెచ్ లో కొంతమంది పేషెంట్స్ రావడం జరిగిందో నిన్న మనం చూసినట్టయితే మొత్తము సిటీ నుంచి మనం చూసినట్టయితే దాదాపుగా 12 మంది ఫస్ట్ వచ్చారు. ఆ తర్వాత ఇంకా కొన్ని ఏరియాస్ నుంచి మనం చూసుకున్నట్టయితే ఒక 21 మంది దాకా కూడా రావడం జరిగింది. మొత్తము 41 మంది వరకు కూడా వచ్చారు. అందులో 8 మంది వేరే పెదకాకని కావచ్చు, గురజాల కావచ్చు, మేడికొండూరు కావచ్చు, ఏట్కూరు, శ్రీపురం, పేరచెర్ల అట్లాంటి ఇంకో చోట్ల నుంచి కూడా వచ్చారు. అంటే సిటీ కాకుండా మిగతా చోటు జీజీహెచ్ అనేది మీకు తెలుసు. జీజీహెచ్ అనేది గుంటూరులో దాదాపుగా మనం చూసినట్టయితే చాలా జిల్లాలకి వైద్య సేవలకు సంబంధించి మరి ఆశ్రయం ఇస్తున్నటువంటి ఒక గొప్ప హాస్పిటల్ అని చెప్పొచ్చు. అలాంటి ఒక పేరు, ఒక రెప్యుటేషన్ తో మనము ఒక మంచి ముఖ్యమంత్రి గారి పాలనలో మంచి వైద్య సేవలు అందిస్తూ ముందుకు తీసుకువెళ్తా ఉన్నాము. మరి ఎవరు వచ్చినా, ఎక్కడి నుంచి ఏ సమస్యతో వచ్చినా కూడా ఆదరించేటువంటి ఒక గొప్ప హాస్పిటల్ గా మనం చేసి చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇందులో భాగంగా ఎక్కడి నుంచి కూడా ఎవరు ఏ సింటమ్స్ తో వచ్చినా, ఏ వైద్య సేవలకు సంబంధించి ఆశ్రయించినా కూడా మనం ఆ వైద్య సేవల్ని ఇమీడియట్ గా కూడా టేకప్ చేసి మనము వైద్య సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు జీజీహెచ్ లో మనము మీరందరూ కూడా చూస్తున్నారు. మరి దీనికి సంబంధించి ఎవరైతే మరి ఈ రకమైనటువంటి కారణాలతో మన హాస్పిటల్ ని ఆశ్రయించారో, ముఖ్యంగా సిటీకి సంబంధించిన వాళ్ళు, ఇతర ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు అందరికీ కూడా చక్కటి వైద్య సేవలు మనం అందిస్తున్నాము. అండ్ అలాగే ఈ ఉన్నటువంటి వాళ్ళలో ఇప్పటికే కూడా 7 మంది డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. కావాల్సినటువంటి వైద్య సేవలు ఎక్కడ కూడా వాళ్ళకి ఇమీడియట్ గా రాగానే మంచి వైద్య సేవల్ని అందిస్తా ఉన్నాము. అండ్ ఈ డిశ్చార్జ్ అయిన వాళ్ళు కాకుండా కూడా అబౌట్ టు బి డిశ్చార్జ్ ఆల్రెడీ ట్రీట్మెంట్ పొందుతూ మరి కొంచెం ఈ పూట కొంచెం బెటర్ అయ్యి ఈవినింగ్ డిశ్చార్జ్ అవ్వాల్సినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. అలాగే రేపు పొద్దుకే మళ్ళీ డిశ్చార్జ్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే ఈ ఏదైతే వాళ్ళకు ఒక సిమ్టమ్స్ అనిపిస్తున్నాయో వాళ్ళు రాగానే ఇమీడియట్ కేర్ ఇవ్వగానే వాళ్ళు బెటర్ అవ్వటము అండ్ వాళ్ళు కొంచెం కాన్ఫిడెంట్ గా ఫీల్ అయినబట్టే మరి డాక్టర్ల రికమెండేషన్ తో మనం డిశ్చార్జ్ కూడా చేస్తున్నాం. కాబట్టి ఒకటి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే కారణాలు ఏమై ఉండొచ్చు అనే దాని మీద కూడా కలెక్టర్ గారు, కమిషనర్ గారు దీని మీద పూర్తి స్థాయిలో కూడా ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక 32 శాంపుల్స్ ని కూడా మనం తీయడం జరిగింది. ఈ శాంపుల్స్ ని కూడా వీటి టెస్టింగ్ కి పంపించారు. మోస్ట్లీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ రిపోర్ట్స్. వీలైనంత స్పీడ్ గా కూడా మనం రిపోర్ట్స్ తెప్పించేందుకు మనం ఆ ల్యాబ్స్ అన్నింటిలో కూడా టచ్ లో ఉండి మనం మాట్లాడుతా ఉన్నాము. మనం వాటర్ శాంపుల్స్ తీసుకున్నాము, అలాగే ఫుడ్ శాంపుల్స్ తీసుకున్నాము. సో కావాల్సిన శాంపుల్స్ తీసుకుని అండ్ ఈ శాంపుల్స్ ని మనము ఈ కెమికల్ టెస్టింగ్ ఇవన్నీ కూడా ఈ క్లోరిన్ రీజనల్ ల్యాబ్ కి మనం పంపించడం జరిగింది. అలానే ఇదే కాకుండా ఒక హౌస్ టు హౌస్ సర్వే అనేది మనం చేపడతా ఉన్నాము. అండ్ ఎస్పెషల్లీ మీరు గమనించినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డయేరియాని గనక మనం కంట్రోల్ చేయాల్సినటువంటి పరిస్థితి గనక ఉంటే అది ఎలా ఉంటుందంటే ఒక ఏరియా మొత్తం ఆ ఇంట్లో వాళ్ళు కావచ్చు, ఆ ఏరియా టోటల్ గా ఎఫెక్ట్ అయినటువంటి పరిస్థితి. గతంలో మీరు చూసినట్టయితే ఇక్కడ చాలా మంది టీడీపీ వాళ్ళు కావచ్చు, ప్రతిపక్షాలకు సంబంధించి ఈ సిచ్యువేషన్ ని రాజకీయంగా వాడుకొని ప్రజలందరినీ కూడా ఒక భయాందోళనటువంటి పరిస్థితిలోకి నెట్టేటువంటి ఒక ప్రయత్నం బలంగా జరుగుతుందని మనకు అనిపిస్తా ఉంది. కానీ ఇక్కడ డయేరియా అంటే ఏంటో చెప్తాను. డయేరియా అంటే ఏంటంటే 2018లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో టీడీపీ వాళ్ళ ప్రభుత్వంలోనే డయేరియా ఒక 10 ఏరియాలకు, మన గుంటూరు నగరంలో ఒక 10 ఏరియాలకు వచ్చి అక్కడ ఉన్నటువంటి దాదాపు 2400 మంది జనాభాకి పూర్తి స్థాయిలో కూడా ఎఫెక్ట్ అయ్యి అందులో 24 మంది మృతి చెందినటువంటి పరిస్థితి టీడీపీ హయాంలో 2018లో. దాన్ని డయేరియా అంటాం. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ రోజున కొన్ని లక్షణాలు, ఇలాంటి లక్షణాలు, వామిటింగ్స్, విరోచనాలు, ఇలాంటి లక్షణాలు అక్కడక్కడ అక్కడ ఒకటి, అక్కడ 2 అట్లాంటి కొంత సీజనల్ గా కూడా మనం ఇలాంటి
పరిస్థితి చూస్తా ఉన్నాము. కాబట్టి ఇలాంటివి అక్కడక్కడ మనకు కనబడుతున్నాయి కాబట్టి స్కాటర్డ్ గా ఇది కనబడుతుంది కాబట్టి ఎక్కడి నుంచి కూడా ఈ లక్షణాలతో వచ్చినా కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక బెస్ట్ వైద్యాన్ని ఈ రోజు మన జీజీహెచ్ లో మనం అందిస్తా ఉన్నాం. ఒక సిటీ నుంచే కాదు, ఎక్కడి నుంచి వచ్చినా, ఇక్కడే కాదు, ఇంకా పక్క జిల్లాల నుంచి వచ్చినా కూడా ఈ రోజు వాళ్ళకు మంచి వైద్యం అందించే పరిస్థితిలో ఈ రోజు జీజీహెచ్ ఇక్కడ ఉన్నటువంటి వైద్యాధికారులు, వైద్య సేవలు, ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ కావచ్చు, అందరూ కూడా ఒక మంచి వైద్యాన్ని ఇస్తున్నటువంటి దీన్ని మీరు అందరూ కూడా గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒక నమ్మకంతో ఇక్కడికి వస్తున్నారు. ఆ నమ్మకాన్ని మనం కాపాడుతూ మంచి వైద్యాన్ని మనం ఈ రోజు అందిస్తా ఉన్నాం. ఇది ఇటువంటి పరిస్థితి. అండ్ అట్ ది సేమ్ టైం ఏదైతే మేము ఒక 5 మందితో టీం వేసామో కొన్ని ఏరియాస్ ని మనము అధికారులు అప్రమత్తంగా ఉండి కొన్ని ఏరియాస్ ని మనం ఐడెంటిఫై చేసి కూడా ఒకవేళ ఇక్కడ ఏమన్నా ఇక్కడ మనకున్న డౌట్స్ ని బట్టి ఆ కొన్ని ఏరియాస్ ని, ఎస్పెషల్లీ మనం శారదా నగర్ తీసుకున్నట్టయితే ఆ ఏరియాస్ మనకి ఏదైతే కొన్ని డౌట్ గా మనం అనుకొని కొంచెం ఇక్కడ జాగ్రత్తగా ఉండాలని అనుకున్నప్పుడు అక్కడ ఒక హౌస్ టు హౌస్ హోల్డ్ సర్వే అనేది మనం చేపట్టడం జరిగింది. ఆ సర్వే కూడా పూర్తి స్థాయిలో కూడా మనము ఒక 32 టీమ్స్ తో ఆ సర్వేని మనం అక్కడ చేసాము. అండ్ దానికి సంబంధించి ఆ సర్వేకి సంబంధించి కూడా వాళ్ళకి అక్కడున్న సిహెచ్ఓ, ఎంపీహెచ్ఓ, అలాగే ఈ మలేరియాకి సంబంధించినటువంటి సూపర్వైజర్స్ ని, ఏఎన్ఎం ని, ఆశాస్ ని, వాలంటీర్స్ ని, వీళ్ళందరినీ కూడా ఒక టీమ్ గా చేసి 32 టీంలు వేసి వీళ్ళందరినీ కూడా హౌస్ టు హౌస్ సర్వే చేసి అక్కడ వాళ్ళకి ఏదన్నా సిమ్టమేటిక్ గా అనిపిస్తుందా, అలాంటి ఆలోచనలు వాళ్ళలో ఉన్నాయా, వాళ్ళకి ఏదైనా కేర్ నీడ్ అవుతుందా, కౌన్సిలింగ్ నీడ్ అవుతుందా, లేదా వాళ్ళకి హోమ్ లో ఏదైనా మెడిసిన్స్ కావాలా అనే సపోర్ట్ ని కూడా ఈ రోజు మనం పూర్తి స్థాయిలో కూడా అందజేస్తూ మరి వీళ్ళందరినీ కూడా మనము ఈ సర్వేలెన్స్ టీమ్స్ అంతా కూడా వాళ్ళకి కావాల్సినటువంటి వైద్య సేవల్ని అందిస్తూ మరి చేదోడు వాదోడుగా ఉన్నాం. ఇదే కాకుండా కూడా కొన్ని ఏరియాస్ లో పూర్తి స్థాయిలో కూడా వాటర్ ట్యాంకర్స్ ని మనం పంపిస్తూ ఏదైతే వాళ్ళ ఇంట్లో అంటే ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద మేబీ ఏమైనా వాటర్ గనక రీజన్ ఏమైనా అయింటని చెప్పేసి ఆ వాటర్ ని కూడా పాత స్టాగ్నేటింగ్ వాటర్ ని ఏమి కూడా వాడద్దు, ఉన్నటువంటి వాటర్ అంతా కూడా ట్రాష్ చేయాలని కౌన్సిలింగ్ ఇస్తూ అండ్ కొత్త ఫ్రెష్ వాటర్ ని ట్యాంకర్స్ ఒక రోస్టర్ వేసి ఏ టైం కి వాటర్ వస్తుంది అనే ఒక షెడ్యూల్ వేసి వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేసే దిశగా కూడా మరి ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా వాళ్ళు ఈ విధులు నిర్వహిస్తున్నారు. అండ్ ఇంకా కూడా వెరిఫై చేస్తున్నాం. పూర్తిగా అటు హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇటు కార్పొరేషన్ తరఫున కావచ్చు, కలెక్టర్ గారు మానిటర్ చేస్తా ఉన్నారు. అన్ని విధాలుగా కూడా ఏమి కావాలన్నా కూడా పూర్తి స్థాయిలో అన్ని సదుపాయాలు కల్పిస్తూ, అవగాహన కల్పిస్తూ, దీనికి రూట్ కాజ్ ఫైండ్ అవుట్ చేస్తూ, కావాల్సినటువంటి కేర్ ని, ఈ ఫెసిలిటీస్ ని అన్ని కూడా ప్రొవైడ్ చేస్తూ ఈ సిచ్యువేషన్ ని మనం ట్యాకిల్ చేస్తూ ఎక్కడ కూడా ప్రజలు ఆందోళన పడి ఇబ్బందులు పడి ఒక ఫాల్స్ నోషన్ కి వెళ్ళేటువంటి పరిస్థితి ఏమీ లేదు. అంతా కూడా సిచ్యువేషన్ కంట్రోల్లోనే ఉంది. మేమంతా కూడా పూర్తి స్థాయిలో కూడా దీన్ని మేము బాధ్యతగా ఉన్నాము, మానిటర్ చేస్తున్నాము. కాబట్టి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా వైద్య సేవల్ని మన జీజీహెచ్ లో పూర్తి స్థాయిలో కూడా అందిస్తున్నాము. అండ్ అట్ ది సేమ్ టైం యూపీహెచ్సి లో కూడా ఏదైతే ఇందాక శారదా కాలనీకి సంబంధించి అంటా ఉన్నామో అక్కడ యూపీహెచ్సి కూడా 3 షిఫ్ట్స్ మనం రన్ చేస్తున్నాము. పూర్తి స్థాయిలో కూడా షిఫ్ట్ కి ఉండే డాక్టర్స్, సపోర్టింగ్ 5 మెంబర్స్ స్టాఫ్ ని కూడా మనము వాళ్ళకు అలొకేట్ చేసి పూర్తిగా 24/7 మనం రన్ చేస్తా ఉన్నాము. అండ్ మనకు పూర్తి స్థాయిలో మనం చూసినట్టయితే సిటీలో అన్ని ఇప్పటికే ఒక 8 AM to 2 PM ఒక షిఫ్ట్, 2 PM to 8 PM ఒక షిఫ్ట్, 8 PM to మళ్ళీ 8 AM వరకు ఒక షిఫ్ట్ పెట్టి మనం రన్ చేస్తా ఉన్నాము. పూర్తిగా దాదాపు మనకు ఇప్పటికే ఒక 30 యూపీఎస్సీల వరకు కూడా ఉన్నాయి. అంటే పాతవి కావచ్చు, కొత్తవి కావచ్చు, అన్ని కూడా పూర్తి స్థాయిలో పనిచేసేలాగా అన్ని కూడా మేము మానిటర్ చేస్తున్నాము. ఎక్కడ ఎవరికి ఏ డౌట్స్ వచ్చినా, ఏ అవసరం వచ్చినా, ఏ హెల్ప్ కావాలన్నా కూడా ఒక టోల్ ఫ్రీ నంబర్ ని కూడా మనము ఈ హెల్త్ డిపార్ట్మెంట్ కంట్రోల్ రూమ్ లో ఒకటి టోల్ ఫ్రీ నంబర్ ని కూడా పెట్టాము. ఇది వచ్చేసి నంబర్ నేను చెప్తాను. ఎవరికి ఏ కన్సర్న్స్ ఉన్నా, ఎక్కడికి వెళ్ళాలనిపించినా, ఏ సిమ్టమ్స్ అనిపించినా కూడా 8341396104 అనే నంబర్ లో సంప్రదించవచ్చు. దయచేసి మీడియా వాళ్ళు కూడా ఈ నంబర్ ని హైలైట్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఎవరికి ఏ కన్సర్న్స్ ఉన్నా కూడా ఈ నంబర్ లో సంప్రదించవచ్చు. ఈ నంబర్ లో వాళ్ళకి కావాల్సినటువంటి ఇమీడియట్ హెల్ప్ లైన్ డెస్క్ గా ఇది పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ నంబర్ లో ఎవరైనా కూడా సంప్రదించి వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ని ఈ నంబర్ త్రూ తీసుకోవచ్చు. అండ్ ఇదే కాకుండా డైరెక్ట్ కూడా మీరు హాస్పిటల్ కి వెళ్ళొచ్చు. ఇమీడియట్ గా కూడా ఒక కేర్ ని ఇవ్వడానికి స్పెషల్ గా వైద్య సిబ్బంది అనేది పూర్తి స్థాయిలో కూడా ఈ సిచ్యువేషన్ కోసం పనిచేస్తా ఉంది. కాబట్టి ప్రతిపక్షాలకు చెప్తా ఉన్నాము, కేవలము మీ రాజకీయ ఉనికి కోసము, కేవలము మీ మీడియా పాపులారిటీ కోసము, కేవలం హడావిడి చేస్తే ఏదో మీడియాలో బాగా చూపిస్తారు, వాళ్ళు హైలైట్ అవుతారు అనే దానికోసము వాళ్ళు చేస్తా ఉన్నారు. ప్రజలు అన్ని కూడా గమనిస్తా ఉన్నారు. దాన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాము. ఇక్కడ ప్రజలకు
ఒక బాధ్యత గల ప్రభుత్వంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ మేమంతా కూడా బాధ్యతతో కూడి ఈ రోజు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే దాంట్లో ఎక్కడ కూడా రాజీ పడకుండా మేము పనిచేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా 24/7 అవైలబుల్ ఉండి వీలైనంత వరకు ఇప్పుడు కావాల్సిన అన్ని విషయాల మీద అటు కార్పొరేషన్ వైపు గురించి కానీ కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్ మీద కానీ ఇటు వైద్య ఆరోగ్య శాఖ పరంగా కానీ అన్ని ఫెసిలిటీస్ మీద 100% ఎఫర్ట్స్ ని మేము పెట్టి పనిచేస్తా ఉన్నాము. ఎవ్వరు కూడా భయపడాల్సిన పని లేదు, ఆందోళన పడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఎవరికైనా కూడా మంచి వైద్య సేవలు అందించడానికి మేము ముందున్నామని చెప్పి అందరూ ధైర్యంగా ఉండండి, ఎవరు అభద్రతా భావనకు గురి కావద్దు అని చెప్పి తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. మనుషులు ప్రాణాలు పోయిన తర్వాత మెరుగైన వైద్యం అందించాము అది అని చెప్తా ఉన్నారు. బిఫోర్ 10 days బిఫోర్ మీకు లోపల ప్రజలు ఫిర్యాదు చేశారు, అమ్మ వాటర్ మురుగునీరు వస్తుంది, బాగోట్లేదు, మాకు వాటర్ విరేచనలు అవుతున్నాయి అని చెప్పినప్పుడు మీరు ఎందుకు పట్టించుకుంటారు? అక్కడ మీ యంత్రాంగం ఉందా? రెగ్యులర్ ఏఈ లేరు, డిఈ లేరు, మీకు ఎట్లా తెలుస్తుంది? పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి మీరు ఏదైతే చెప్తా ఉన్నారో దీనికి సంబంధించి వాటర్ కి సంబంధించి అన్ని రకాల టెస్టులు మనం చేస్తా ఉన్నాము. దీనికి అప్రమత్తం చేస్తూ కూడా మీరు చూసినట్టయితే కార్పొరేషన్ నుంచి కమిషనర్ గారు ఒక 15 రోజుల ముందే ఫ్రెష్ వాటర్ మనకు వస్తుంది కాబట్టి అందరూ కూడా దయచేసి కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఒక అప్పీల్ చేశారు. ఏమని చేశారు? వస్తున్నటువంటి నీళ్ళని వేడి చేసుకుని వేడి నీళ్ళనే కాల్చిన వాటర్నే వీలైనంత వరకు కూడా అందరూ కూడా తాగవలసింది అని చెప్పి ఆల్రెడీ కమిషనర్ గారు దీని మీద ఒక ప్రకటన కూడా ఇచ్చారు. ఆ ప్రకటన మీ అందరికీ కూడా తెలుసు. అప్రమత్తంగా ఉండేందుకు చేశారు. అట్ ది సేమ్ టైం మనం టెస్టులు చేస్తున్నాము. ఎక్కడన్నా లూప్ హోల్స్ ఉన్నా కూడా వాటి మీద అధికారులందరూ కూడా గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి పనిచేస్తా ఉన్నారు. ఏదన్నా ఉంటే కూడా సరిచేసేటువంటి పూర్తి మెకానిజం అంతా మనకు ఉంది. అట్ ది సేమ్ టైం అలాగే పనిచేస్తున్నాము. దానికి సంబంధించి ఇంకేదన్నా వచ్చినా కూడా ఇంకేదన్నా ఉన్నా కూడా దాన్ని పూర్తిగా మనము హ్యాండిల్ చేసే దిశగా మనం ముందుకు వెళ్తా ఉన్నాము. కాబట్టి ఏదో మీరు వెయ్యాలి, నింద వేయాలి, ఏదో ఇది వేయాలంటే ఇక దానికి అది మీ విజ్ఞతకే వదిలేస్తాం. పోస్ట్ మార్టం జరిగిందండి. ఆ రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇఫ్ ఎట్ ఆల్ ఆ రీజన్ కనుక పర్టికులేటింగ్ టు దిస్ అని కనుక అనిపిస్తే ఖచ్చితంగా we will be responsible for everything.